అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. అందరికీ తెలిసిన విషయమేనండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఏకర్స్ ఫారెస్ట్ గురించి న్యూస్లో వింటున్నాం. అది విన్న దగ్గర నుంచి నాకైతే చాలా బాధేసిందండి, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. గవర్నమెంట్ 400 ఏకర్స్ ఫారెస్ట్ని నాశనం చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అవి ఏమైనా 2-3 సంవత్సరాల్లో పెరిగిన మొక్కలు చెట్ల, మనం ఏమైనా వాటికి నీరేసి పెంచామా? అవి న్యాచురల్గా వాటికవే మొక్కలుగా చెట్లుగా పెరిగాయి. 50-60 సంవత్సరాల నుంచి పెరుగుంటే అంతటి ఫారెస్ట్ అయి ఉంటుంది. అంత పెద్ద 400 ఏకర్స్ ఫారెస్ట్లో ఎన్ని మూగజీవాలు ఆధారపడి ఉన్నాయి. ఆ పచ్చని ప్లేస్ అడవిగా మారి ఎన్నో మూగజీవాలకి నీడనిస్తుంది. అవన్నీ ఇప్పుడు ఎక్కడ బతుకుతాయి? అవన్నీ బాధపడవా? ఆ మూగజీవాలన్నీ ఎక్కడికి వెళ్ళి జీవించగలవు? మన భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని గవర్నమెంట్ ప్రణాళికలు వేయడంలో తప్పులేదు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న 400 ఏకర్స్ ఫారెస్ట్ దగ్గరే ఇంప్లిమెంట్ చేస్తాం, కంపెనీస్ ఇండస్ట్రీస్ పెడతాం అలా అనటం ఎంతవరకు సమంజసం? కంపెనీస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ గురించి పచ్చని పొలాలు అడవులు నాశనం చేయక్కర్లేదు కదా. గవర్నమెంట్కి ఖాళీ స్థలాలు ఎన్ని ఉన్నాయండి, ఎన్నెన్ని ప్లేసెస్ ఉన్నాయి తెలంగాణలో. అవన్నీ వదిలేసి 400 ఏకర్స్ ఫారెస్టే కావాలి, అక్కడే ఇంప్లిమెంట్ చేస్తాం అంటే ఏంటి? గవర్నమెంట్కి ఉండే స్థలాలు అవన్నీ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. కంపెనీస్ ఇండస్ట్రీస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని డెవలప్ చేయండి. ఎవరు కాదన్నారు? ఎందుకంటే 100% ఎడ్యుకేషను ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి కంపెనీస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. అందుకని ప్లాన్స్ వేస్తున్నారు. ఓకే, బాగుంది. అయితే మీకు ఉన్న ఖాళీ స్థలాల్లో అలాంటివి ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని పచ్చని చెట్లను, ఎన్నో జీవాలకి నీడనిచ్చే అడవులను ఫ్యూచర్ డెవలప్మెంట్ పేరుతో నాశనం చేయటం ఎంత మాత్రం కరెక్ట్గా లేదు. ఇటువంటివి జరగకుండా అడ్డుపడుతున్న విద్యార్థులను, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ పోలీసులు అడ్డుపడుతున్నారు. అలా అడ్డుపడాల్సిన అవసరం ఏముందండి పోలీసులకి? పోలీసులు కూడాను ఈ సమాజంలో మనుషులే కదా, వాళ్ళకి కూడా హక్కు ఉంది కదా, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అడవుల తాలూకు ఉపయోగం ఏంటి అనేది, వాటి వల్ల మనకి ఎన్ని లాభాలు అనేది. వాటిపైన ఎన్నో మోజేవాళ్ళు కూడా ఆధారపడి జీవిస్తున్నాయి. అడవుల వల్ల మనకి ఆక్సిజన్ అనేది అందుతుంది, పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు. ఎప్పుడైనా పచ్చని పొలాల వల్ల అడవుల వల్ల లాభాలే తప్ప మనకి ఎటువంటి నష్టం ఉండదు. అలాంటి వాటిని నాశనం చేసేసి అక్కడ కంపెనీస్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని ప్లాన్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇలానే అనుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలా చేయటం మంచిది కాదనే విషయాన్ని గవర్నమెంట్తో డిస్కస్ చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్తో డిస్కస్ చేసి సరైన డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గవర్నమెంట్కి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోని మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో కాకపోయినా నాలాగా చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఈ ఫారెస్ట్ గురించి ఫైట్ చేస్తూ. కాబట్టి ఇది మన హక్కుగా అర్థం చేసుకొని ఈ విషయాన్ని గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి. అదే నేను కోరుకుంటున్నాను నా వీడియో ద్వారా.